పెరగడం అనేది బాగా పెరుగుతుంది. అది హ్మ్. 20,000 పెరుగుతది, 30,000 పెరుగుతది. బట్ స్టిల్ ఇప్పుడు ఆ సిట్యుయేషన్స్ మళ్ళీ నార్మల్ అయిపోయాక స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ పెరిగాక కూడా తగ్గడం అనేది మరి అదే రేంజ్‌లో ఎందుకంటే రివర్సల్ ఒక రావట్లేదు. రీజన్ తర్వాత ఇంకో రీజన్ వస్తుందండి. ఆ! అంటే ఒకవైపు ఓకే. ఇప్పుడు ఈ న్యూక్లియర్ అదే వీళ్ళిద్దరూ అంటే ఈ రష్యా, రష్యా, ఉక్రెయిన్ యుక్రెయిన్ అయిపోయింది. కొంచెం పీస్ టాక్స్ ఉన్నాయి. హ్మ్. తగ్గిపోయాయి అనగానే మీకేమనిపిస్తుంది? గోల్డ్ అనేది కొంచెం తగ్గాలి. హ్మ్. ఓకే. కొంచెం తగ్గింది. మళ్ళీ ఏమవుతుంది? ట్రంప్ ఏదైనా ఓ టారిఫ్ వార్ హ్మ్. అనేది పెట్టారు. లేదు అక్కడ జాబ్స్ అనేవి లేవు. ఎకానమీ అనేది స్లో డౌన్ అవుతుంది. తర్వాత ఇప్పుడు రీసెంట్‌గా ఇప్పుడు ఒక 10థ్ మనకి ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఉన్నాయండి. అంటే హ్మ్. ఎప్పుడైతే యూఎస్‌లో ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తూ ఉంటారో, ఇక వాళ్ళు అక్కడ ఎందుకు పెడతారు చెప్పండి? రైట్. సో, ఆ అమౌంట్‌ని ఎక్కడ పెడతారు? తీసుకొనెళ్ళి మళ్ళీ గోల్డ్‌లో పెడతారు. సో, హ్మ్. వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తూ ఉంటే ఇన్వెస్ట్‌మెంట్ గోల్డ్ వైపు ఎళ్ళిపోతుంది. సో, రైట్. ఈ విధంగా వాళ్ళు అంటే గోల్డ్ పెరగడానికి చాలా రీజన్స్ ఉంటాయి కదా! హ్మ్. సో, తగ్గేటప్పుడు కొంచెం తగ్గుతుంది. పెరిగేటప్పుడు మాత్రం ఏదో ఒక రీజన్‌తోని భారీగా డిఫరెంట్ పెరిగిపోతుంది. రీజన్స్‌లోని పెరుగుతూ ఉంటుంది. సో, హ్మ్. దానివల్ల మీకు సిల్వర్‌లో తగ్గినంతగా మీరు గోల్డ్‌లో ఎక్స్‌పెక్ట్ చేయకండి. అంటే చాలామంది హ్మ్. వీడియోస్‌లో 50,000 అయిపోతది. గోల్డ్ సుభాష్ 70,000 కూడా. అయిపోతది. ఇలాంటివి ఏవి నమ్మకండి. అసలు హ్మ్. దట్ ఈస్ నాట్ ట్రూ. ఓకే. అంతలాగా మీకు గోల్డ్ అనేది అంత అంత తగ్గదు. తగ్గదు. అంత అంటే తగ్గదు. ఎక్కడి వరకి ఒకవేళ తగ్గినా ఎంత ఇప్పుడు అమౌంట్ వరకి రావచ్చు? మనకేంటంటే ఇప్పుడు 1,50,000 ఈ రేంజ్ వరకు అనుకుంటున్నామండి. హ్మ్. ఇంతవరకు గోల్డ్ ఉండొచ్చు. ఈ హ్మ్. రేంజ్. అంటే ఇప్పుడు 1,25,000 ఆ! నుంచి 1,00,000 24 క్యారెట్స్ ఆ! 1,20,000, 30 అలా అంతే. ఉంటుంది. 10 హ్మ్. గ్రామ్స్ 24 క్యారెట్స్ ఎంతనుకున్నాము? హ్మ్. 1,25,000 నుంచి 30 వరకు. 1,50,000 ఆ! అట్లా. ఓకే. సో, ఎప్పుడైతే 1,40,000, 50 ఉందనుకోండి, కొంచెం తగ్గిన తర్వాత బై చేసుకోండి. హ్మ్. సో, ఈ రేంజ్‌లో ఉండొచ్చు అనేది మా అందరూ అనలిస్ట్‌లు చెప్తూ ఉన్నారు. ఏది హ్మ్. 1,25,000 అనేది మంచి సపోర్ట్ లెవెల్. అది హ్మ్. 1,50,000 వరకు వెళ్తుంది ఈ సిట్యుయేషన్స్‌లో. హ్మ్. మళ్ళీ ఏదైనా వార్ సిట్యుయేషన్ వచ్చింది. హ్మ్. మళ్ళీ యూఎస్‌లో ఎకానమీస్ ఏమైనా తగ్గాయంటే మళ్ళీ అది పెరుగుతుంది గదండీ! హ్మ్.